ఎంతిస్తావు అంటే ఎంత కావాలో చెప్పు. ఇది తమిళనాడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల బేరసారాలు. పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా సంతలో పశువుల కంటే హీనంగా ఎమ్మెల్యేలతో బేరసారాలు పెట్టాయి అన్నాడీఎంకేలో రెండు వర్గాలు. ఇదే అదనుగా ఎమ్మెల్యేలు కూడా తమ రేటుని భారీగా పెంచేశారు. 2 కోట్ల నుంచి 6 కోట్ల దాకా అడిగారు. ఒకరిద్దరైతే మాకు బాగా పలుకుబడి ఉంది, 10 కోట్లు ఇవ్వండి అని అడిగారు. ఓటు వేస్తే చాలు, కోట్ల రూపాయలతో కోరుకున్న పదవులు, బంగారం ఇస్తామంటూ ఆశ చూపాయి రెండు వర్గాలు. మూన్ టీవీ, టైమ్స్ నౌ సంయుక్తంగా చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. విశ్వాస పరీక్ష ముగిసిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు మూన్ టీవీ ప్రతినిధులతో ఈ విషయాల గురించి చెప్పారు. జయలలిత మరణించిన తర్వాత పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో శశికళ ఎమ్మెల్యేలందరినీ రిసార్టుకు తరలించారు. పన్నీర్ సెల్వం వర్గంలోని ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు వారికి కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారు. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి పారిపోయిన మధురై సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ఎస్ శరవణన్ శశికళ వర్గం తనను బంధించిందని, బలపరీక్షలో పళనిస్వామికి అనుకూలంగా ఓటేస్తే 6 కోట్ల రూపాయల వరకు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. పన్నీర్ సెల్వం వర్గం కూడా శశికళ వర్గం నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు తమకు 10 కోట్ల రూపాయలు కావాలని, కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పళనిస్వామి విశ్వాస పరీక్షలో అక్రమాలు వెలుగులోకి రావడంతో చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది డీఎంకే. రాష్ట్రపతి ఎన్నికలపైన ఈ అక్రమాల ప్రభావం చూపే అవకాశం ఉంది. బస్సులో ఎక్కినప్పుడు 2 కోట్ల రూపాయలు, ఎయిర్పోర్టుకు వెళ్ళాక 4 కోట్ల రూపాయలు, కోవత్తూరు రిసార్టుకు వెళ్ళాక 6 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారని శరవణన్ చెప్పాడు. రిసార్ట్లో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలతో పాటు బంగారం ఇస్తామని చెప్పారు. నోట్ల రద్దు కారణంగా అంత భారీ మొత్తంలో డబ్బులు లేకపోవడంతో 6 కోట్ల రూపాయలకు విలువైన బంగారం ఇస్తామని చెప్పారు. దీంతో క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల నోళ్లు మూతపడ్డాయి. పళనిస్వామి శశికళ విసిరిన నోట్లకు ఎమ్మెల్యేలంతా విశ్వాస పరీక్షలో విశ్వాసం చూపించారు. పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ఫలించలేదు. శశికళ వర్గం విశ్వాస పరీక్షలో గెలిచింది. విశ్వాస పరీక్షలో అక్రమాలు జరిగాయని డీఎంకే నేత స్టాలిన్ ఎంత మొత్తుకున్నా వినలేదు. అక్రమాలపై మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఏదో జరిగిందని అందరూ అనుకున్నా అది ఎలా జరిగింది అనే దానిపై స్పష్టత రాలేదు. తాజా స్టింగ్ ఆపరేషన్ తో అంతా వెలుగులోకి వచ్చింది. పన్నీర్ సెల్వం చేస్తున్న ధర్మ యుద్ధం వెనుక, అమ్మ సమాధిపై కొట్టి శపథం చేసిన చిన్నమ్మ డ్రామా వెనుక అంతా నోట్ల కట్టల మీదే నడిచింది. ఎంతిస్తావంటే ఎంత కావాలో చెప్పు. ఇది తమిళనాడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల బేరసారాలు. పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా సంతలో పశువుల కంటే హీనంగా ఎమ్మెల్యేలతో బేరసారాలు పెట్టాయి అన్నాడీఎంకేలో రెండు వర్గాలు. ఇదే అదనుగా ఎమ్మెల్యేలు కూడా తమ రేటుని భారీగా పెంచేశారు. 2 కోట్ల నుంచి 6 కోట్ల దాకా అడిగారు. ఒకరిద్దరైతే మాకు బాగా పలుకుబడి ఉంది, 10 కోట్లు ఇవ్వండి అని అడిగారు. ఓటు వేస్తే చాలు, కోట్ల రూపాయలతో కోరుకున్న పదవులు, బంగారం ఇస్తామంటూ ఆశ చూపాయి రెండు వర్గాలు.
మూన్ టీవీ, టైమ్స్ నౌ సంయుక్తంగా చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. విశ్వాస పరీక్ష ముగిసిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు మూన్ టీవీ ప్రతినిధులతో ఈ విషయాలు చెప్పారు. జయలలిత మరణించిన తర్వాత పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో శశికళ ఎమ్మెల్యేలందరినీ రిసార్టుకు తరలించారు. పన్నీర్ సెల్వం వర్గంలోని ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు వారికి కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారు. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి పారిపోయిన మధురై సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ఎస్ శరవణన్ శశికళ వర్గం తనను బంధించిందని, బలపరీక్షలో పళనిస్వామికి అనుకూలంగా ఓటేస్తే 6 కోట్ల రూపాయల వరకు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. పన్నీర్ సెల్వం వర్గం కూడా శశికళ వర్గంలో నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు తమకు 10 కోట్ల రూపాయలు కావాలని, కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పళనిస్వామి విశ్వాస పరీక్షలో అక్రమాలు వెలుగులోకి రావడంతో చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది డీఎంకే. రాష్ట్రపతి ఎన్నికలపైన ఈ అక్రమాల ప్రభావం చూపే అవకాశం ఉంది. బస్సులో ఎక్కినప్పుడు 2 కోట్ల రూపాయలు, ఎయిర్పోర్టుకు వెళ్లాక 4 కోట్ల రూపాయలు, కోవత్తూరు రిసార్టుకు వెళ్లాక 6 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారని శరవణన్ చెప్పాడు. రిసార్ట్లో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలతో పాటు బంగారం ఇస్తామని చెప్పారు. నోట్ల రద్దు కారణంగా అంత భారీ మొత్తంలో డబ్బులు లేకపోవడంతో 6 కోట్ల రూపాయలకు విలువైన బంగారం ఇస్తామని అన్నారు. దీంతో క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల నోళ్లు మూతపడ్డాయి. పళనిస్వామి, శశికళ విసిరిన నోట్లకు ఎమ్మెల్యేలంతా విశ్వాస పరీక్షలో విశ్వాసం చూపించారు. పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ఫలించలేదు. శశికళ వర్గం విశ్వాస పరీక్షలో గెలిచింది. విశ్వాస పరీక్షలో అక్రమాలు జరిగాయని డీఎంకే నేత స్టాలిన్ ఎంత మొత్తుకున్నా వినలేదు. అక్రమాలపై మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఏదో జరిగిందని అందరూ అనుకున్నా అది ఎలా జరిగింది అనే దానిపై స్పష్టత రాలేదు. తాజా స్టింగ్ ఆపరేషన్తో అంతా వెలుగులోకి వచ్చింది. పన్నీర్ సెల్వం చేస్తున్న ధర్మయుద్ధం వెనుక, అమ్మ సమాధిపై కొట్టి శపథం చేసిన చిన్నమ్మ డ్రామా వెనుక అంతా నోట్ల కట్టల మీదే నడిచింది.